సర్కారును ఏర్పాటు చేసిన వెంటనే ఢిల్లీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత, దళిత సామాజికోద్యమ మేధావి, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను, అట్లాగే దేశ సమున్నతంగా గౌరవంగా చూసేటువంటి స్వతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి నవ్వుతూ ఉరికమ్మ పెట్టినటువంటి భగత్ సింగ్ యొక్క ఫోటోను తీసేయడాన్ని వామపక్ష కమ్యూనిస్టు ప్రజాతంత్రవాదులుగా తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి నిరసనగా మార్చి 8 అంటే రేపు ఉదయం పాత బస్టాండ్లోని సంజీవయ్య విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు దళిత సామాజిక ప్రజాతంత్ర వామపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళందరం కలిసి నిరసన కార్యక్రమం ఢిల్లీలో వీళ్ళిద్దరికి అవమానం చేయడాన్ని, అంబేద్కర్కు అట్లాగే భగత్ సింగ్ విగ్రహాలను ఫోటోలను తొలగించడానికి నిరసనగా ఊరేగింపు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఊరేగింపులో లౌకికవాదులు అట్లాగే వామపక్ష ప్రజాతంత్రవాదులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇది భారతదేశం అంటే లౌకిక ప్రజాతంత్రవాదులకు సంబంధించి లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మికతో ఉన్నటువంటి వ్యవస్థ ఇది. కానీ వాళ్ళ ఏకపక్షంగా భారత రాజ్యాంగాన్ని రాయడమే వ్యతిరేకంగా, భారత రాజ్యాంగం ఉండకూడదనే వ్యతిరేకతోటి, అట్లాగే భారతదేశంలో దేశభక్తులు, సౌమ్యవాదులు, లౌకికవాదులు ఉండద్దనే ఉద్దేశంతో ఈ దేశానికి వాళ్ళ జీవితాన్ని అంతా త్యాగం చేసి ఈ దేశానికి వాళ్ళ జీవితాన్ని అంతా ధారపోసినటువంటి ఇద్దరి యొక్క ఫోటోలు తొలగించడానికి నిరసనగా రేపు జరగబోయేటువంటి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతాం. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి రావడం ఏదైతే ఉందో అది నిజంగా ఓట్ల ద్వారా ఎవరైనా అధికారంలోకి రావచ్చు, మాకే అభ్యంతరం లేదు. కానీ కేవలం ఎక్కిన లౌకికవాదులను, అట్లాగే ప్రజాతంత్రవాదులను, అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళను ఇవాళ వాళ్ళు పాకిస్తాన్ లేకుంటే ఇతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళలాగా భావించి వల్ల ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం పాటుపడ్డటువంటి అంబేద్కర్ అట్లాగే భగత్ సింగ్ల ఫోటోలను తీసేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఇది జరగకుండా చూసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం కేవలం కొంతమంది కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం కాదు. అదాని కోసమో, అంబానీ కోసమో ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టే విధంగా ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు భవిష్యత్తులో ఇట్లాంటి దేశ అత్యున్నతమైన విలువలు గౌరవించినటువంటి వాళ్ళ ఫోటోలు గౌరవించడంతో పాటు లౌకిక వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను, అట్లాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలను, మౌలిక అంశాలను గుర్తించే విధంగా ఇవాళ బీజేపీ ఉండాల్సిన అవసరం లేని పక్షంలో రేపు భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు కారణమే బీజేపీ అవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.